పాకిస్తాన్కు ఐఎంఎఫ్ ఇచ్చినటువంటి తాజాగా ఇచ్చిన $1 బిలియన్ రుణము పైన భారతదేశం చాలా అభ్యంతరం చెప్పింది. కానీ ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఏకంగా $40 బిలియన్ $4,000 కోట్ల పాకిస్తాన్కు సాయం చేయడానికి అంగీకారం తెలిపింది. సో ఇందులో $20 బిలియన్ పబ్లిక్ ఫండెడ్ ప్రాజెక్ట్స్కు, ప్రభుత్వం చేసే ప్రాజెక్టులకు, మరో $20 బిలియన్ ప్రైవేట్ సెక్టార్కు ఇన్వెస్ట్మెంట్గా. సో వరల్డ్ బ్యాంక్ $40 బిలియన్ ఇవ్వక ముందు ఐఎంఎఫ్ $1 బిలియన్ అర్జెంటుగా ఇచ్చింది. టోటల్గా ఇప్పటికీ ఐఎంఎఫ్ $8.5 బిలియన్ ఇచ్చింది. ఎప్పుడు ఇస్తుంది ఇది? ఒకవైపు పహల్గామ్లో తీవ్రవాదులు సామాన్యుని ఊచకోత కోసిన తర్వాత కూడా ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. భారతదేశంలో పౌరులపైన విచక్షణారహితంగా పాక్ ఆర్మీ కాల్పులు జరిపాక కూడా ఈ రుణాలు ఇస్తోంది. పాకిస్తాన్ నాయకులు బహిరంగంగానే మేము తీవ్రవాదానికి ఊతమిస్తున్నామని ఒప్పుకుంటున్నా పట్టించుకోకుండా ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ పాకిస్తాన్కు సాయం చేస్తుంది. ఇప్పటివరకు ఐఎంఎఫ్ 24 బెయిలౌట్స్ 24 సార్లు సాయం చేసింది. ప్రతి 3 ఏళ్లకోసారి పాకిస్తాన్ ఎకానమీ దెబ్బతింటే ఐఎంఎఫ్ బెయిలౌట్ చేస్తుంది. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ దీన్ని కంట్రీ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అంటోంది. అంటే పాకిస్తాన్ లాంటి టెర్రరిస్ట్ దేశంతో వరల్డ్ బ్యాంక్ డెవలప్మెంట్ పార్ట్నర్ అట. ఇంకా విచిత్రం ఏంటంటే వరల్డ్ బ్యాంక్ ఇచ్చే ఈ $40 బిలియన్ దేనికి ఖర్చు పెడతారని చెప్తున్నారు. నన్ను వస్తుంది ఎర్లీ ఎడ్యుకేషన్, పిల్లల చదువు గురించి, తర్వాత చైల్డ్హుడ్ స్టంటింగ్ను ప్రివెంట్ చేయడం, అంటే చిన్నపిల్లల్లో పౌష్టికాహార లోపాలని సరిచేయడం, మూడవది ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం, నాలుగవది క్లైమేట్ రెసిలియన్స్ను పెంచడం, అంటే వాతావరణాన్ని పరిరక్షించడం, ఐదవది గవర్నెన్స్, పాలనను మెరుగుపరచడం. పాకిస్తాన్ ఈ పనులు చేస్తుందని వరల్డ్ బ్యాంక్ ఎట్లా నమ్ముతుందో తెలియదు. పాకిస్తాన్ చేసేది టెర్రర్ ఫ్యాక్టరీలను పెంచడం, పాక్ ఆర్మీ అడ్డగోలుగా డిఫెన్స్ స్పెండింగ్ పెంచుతోంది. कैप्टेंसी is about making right decision whether on the field or off the field. इसलिए मैं कंट्री डिलाइट पे भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. ఇప్పుడు ఏం చేస్తుంది? వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొని ఐఎంఎఫ్ అప్పు చెల్లిస్తుంది. అంటే అప్పు తీసుకొని అప్పు చెల్లించడం. సో మొదలు చూద్దాం అసలు ఒక బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ కదా ఇది ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఇది అంటే ఒక దేశ పునర్నిర్మాణానికి, అభివృద్ధికి నిధులు ఇచ్చేటువంటి వ్యవస్థ వరల్డ్ బ్యాంక్. కానీ పాకిస్తాన్ ఈ నిధులు దేనికి ఖర్చు పెడుతుంది? పాకిస్తాన్ దేనికి ఖర్చు పెడుతుంది అంటే పాకిస్తాన్ డిఫెన్స్ బడ్జెట్ చూస్తే అర్థమవుతుంది. ప్రజలకు తిండి పెట్టడానికి డబ్బులు లేవు, ప్రజల చదువుకు ఆరోగ్యం డబ్బులు లేవు, కానీ రక్షణ రంగానికి భారీగా ఖర్చు పెడుతుంది. $10 బిలియన్ డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఐఎంఎఫ్ అప్పు కన్నా ఎక్కువ. $10 బిలియన్ డిఫెన్స్ స్పెండింగ్. 2024లో పాకిస్తాన్ బడ్జెట్లో 14% డిఫెన్స్ పైన ఖర్చు పెట్టారు. అది ఇప్పుడు ఈసారి 2025 బడ్జెట్లో ఇంకా దానిపైన 18% పెంచారు. ఐఎంఎఫ్ లెక్కల ప్రకారమే $41 పర్ క్యాపిటా స్పెండింగ్ అండ్ డిఫెన్స్. అంటే పాకిస్తాన్లో ఒక వ్యక్తి పైన $41 ఖర్చు పెడుతున్నారు. ఎస్ అనొచ్చు, ఇండియా కూడా ఖర్చు పెట్టడం లేదా? ఎస్, ఇండియా పెడుతోంది. పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ $10 బిలియన్ అయితే మన దేశ రక్షణ బడ్జెట్ $85 బిలియన్. పాకిస్తాన్ పర్ క్యాపిటా స్పెండింగ్ అండ్ డిఫెన్స్ $41 అయితే మనది $60, $60 కాదని అనడం లేదు. కానీ ఇది నేను ఐఎమ్ కోటింగ్ ద డేటా ఫ్రమ్ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిప్రీ డేటా. కానీ భారతదేశ ఎకానమీ ఏంటి, పాకిస్తాన్ ఎకానమీ ఏంటి? భారతదేశ తలసరి ఆదాయం మోర్ దెన్ $3,000. పాకిస్తాన్ తలసరి ఆదాయం ఎంత? పర్ క్యాపిటల్ ఇన్కమ్ $1,459. ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్లో సగం కూడా లేదు. నేను ఇండియన్ జీడిపి గురించి కంపేర్ చేయడం లేదు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంపేర్ చేస్తున్నాను. సగం కూడా లేదు. $1,459 పాకిస్తాన్ తలసరి ఆదాయం. అంతకుముందు ఇది 2023 ఫిగర్ నేను చెప్పేది. 2018లో $1,653 ఉండే. అంటే 5 ఏళ్లలో నియర్లీ $200 పాకిస్తాన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గింది. మరి మన దేశం అలా ఉందా?
మన దేశ తలసరి ఆదాయం నిరంతరం పెరుగుతూనే ఉంది. మనది 6.5% గ్రోత్ రేట్. ఇప్పుడు తాజా గణాంకాలు కూడా చెప్తోంది. పాకిస్తాన్ గ్రోత్ రేట్ హార్డ్లీ 3%. అంటే మరి ఆర్థిక వృద్ధి లేకుండా, తలసరి ఆదాయం లేకుండా రక్షణ రంగం పైన ఖర్చు పెట్టాలని తప్పంటున్నాం. భారతదేశం ఖర్చు పెడతలేదంటే భారతదేశ ఎకానమిక్ స్ట్రెంత్ ఉంది, ఖర్చు పెడుతున్నాం. పాకిస్తాన్ దగ్గర 2 నెలలు ఇంపోర్ట్స్ కూడా సరిపోయే ఫారిన్ ఎక్స్చేంజ్ లేదు. హార్డ్లీ $10 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంది. ఇండియా దగ్గర $700 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంది. 10 months to 12 months ఇంపోర్ట్స్ను ఫైనాన్స్ చేయగలుగుతుంది. అందువల్ల ఇండియన్ ఎకానమీతో పోలికే లేని పాకిస్తాన్ డిఫెన్స్ పైన ఇంత భారీ ఎత్తున స్పెండ్ చేస్తుంటే, ఆ కంట్రీ తన దేశ బడ్జెట్నంతా తీవ్రవాదులను ప్రోత్సహించడానికి, ఆర్మీని స్ట్రెంథన్ చేస్తానికి ఖర్చు పెడుతూ ప్రజల జీవితాలను బాగు చేయడానికి ఖర్చు పెట్టకపోతే దానికి వరల్డ్ బ్యాంక్, IMF అన్న జోక్యం చేసుకొని సహాయం చేస్తుందట, పిల్లల ఎడ్యుకేషన్ కొరకు, హెల్త్ కొరకు. కానీ వరల్డ్ బ్యాంక్ చెప్పొచ్చు కదా, అయ్యా ఈ తీవ్రవాద ఫ్యాక్టరీల పైన కాదు, యుద్ధ విమానాల మీద కాదు, తుపాకుల పైన కాదు, మీరు ఖర్చు పెట్టాల్సింది పిల్లల చదువు పైన. ఇండియా ఎందుకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది పెద్ద ఎత్తున డిఫెన్స్ మీద? మనకు పాకిస్తాన్ లాంటి ఒక పనికిమాల దేశం మన పొరుగున ఉండి తీవ్రవాదుల్ని రోజు మన దేశం మీద పంపిస్తూ, లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర యుద్ధానికి కవ్విస్తూ నిరంతరం మనకొక సెక్యూరిటీ థ్రెట్గా ఉంది. మనకన్నా బలమైనటువంటి పెద్ద దేశమైన చైనా పక్కన పొరుగున ఉంది. చైనా గ్లోబల్ ఆస్పిరేషన్స్ ఉన్న కంట్రీ. చైనాతో మన కాంపిటీషన్ ఉంటుంది, అనివార్యంగా ఆ థ్రెట్ పర్సెప్షన్ ఉంటుంది. అందుకొరకు ఇండియా తన డిఫెన్స్ స్పెండింగ్ పెంచుకోవాలి. పాకిస్తాన్కి ఎవరితో భయం లేదు కదా, చైనా మిత్రదేశం. భారతదేశం ఏనాడు పాకిస్తాన్పై కావాలని యుద్ధం చేయలే. ఇన్ని యుద్ధాలు 1947, 1965, 1971, 1999, ఇప్పుడు ప్రతిసారి పాకిస్తాన్ తీవ్రవాదుల్ని ఎగుమతి చేస్తే వచ్చిన యుద్ధమే తప్ప పాకిస్తాన్ తన సంగతి తాను చూసుకుంటే భారతదేశం ఇప్పుడు యుద్ధం చేసిందా? మరి అలాంటి పాకిస్తాన్కు థ్రెట్టే లేకున్నా డిఫెన్స్ బడ్జెట్ పెంచుకుంటున్నారు. పాకిస్తాన్ ఇతర దేశాల థ్రెట్, కానీ పాకిస్తాన్ థ్రెట్ ఎక్కడుంది? అందువల్ల పాకిస్తాన్ ఇలా ఆయుధాల మీద పెద్ద ఎత్తున ఖర్చు పెడుతుంటే ఆ దేశానికి వరల్డ్ బ్యాంక్, IMF రుణాలు ఇస్తుందట. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. వరల్డ్ బ్యాంక్ దాని పేర్లోనే ఉంది బ్యాంక్. ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అయినా అప్పిచ్చే ముందు ఆ అప్పు తీసుకునేవాడి ఎకనామిక్ కండిషన్ ఏంటి అని చూస్తుంది. ఇప్పుడు మనం ఒక హౌస్ లోన్ అప్లై చేయాలన్నా 1,00,000 ప్రశ్నలు బ్యాంక్ అడుగుతుంది. నీ ఇల్లు ప్రాపర్టీ ఎంత, నువ్వు తీసుకుంటున్న లోన్ ఎంత, నీ EMI ఎంత, నువ్వు కట్టగలిగే సామర్థ్యం నీకుందా, నీకు శాలరీ ఉందా, నీకు మంత్లీ ఇన్కమ్ ఉందా, ఇన్ని చూస్తుంది. మరి పాకిస్తాన్కు రుణం ఇచ్చే ముందు వరల్డ్ బ్యాంక్ చూడకూడదా? తాము ఇచ్చిన రుణం తమకు రిటర్న్ రావాలి కదా. ఇలా పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? $131 బిలియన్ ఉప్పు ఉంది. అందులో $100 బిలియన్ నెక్స్ట్ 4 yearsలో చెల్లించాల్సిన పరిస్థితిలో ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు $10 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ మాత్రమే ఉంది. 2 monthsకి సరిపోయే ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా లేదు. పాకిస్తాన్ కరెన్సీ ఘోరంగా దెబ్బతింటోంది. ఇన్ఫ్లేషన్ భయంకరంగా పెరుగుతోంది. జాబ్లెస్నెస్ పెరుగుతోంది. ఒక ఆర్థిక సుడిగుండములో ఉన్న దేశం కాస్త ఆ దేశానికి రుణం ఇచ్చేటప్పుడు ఆలోచించారు కదా. పోనీయండి, ఆ రుణాన్ని ఉపయోగించుకొని పాకిస్తాన్ ఆర్థిక ఇక్కట్ల నుంచి బయటపడుతుందా? IMF నుంచి $1 బిలియన్ తీసుకొని, వరల్డ్ బ్యాంక్ నుంచి $40 బిలియన్ నెక్స్ట్ 10 yearsలో తీసుకొని ఏం చేస్తుంది? ఏం చేసిండ్రు? 16 కోట్ల రూపాయలు మసూద్ అజర్కు నష్టపరిహారం చెల్లించింది పాకిస్తాన్. వారి తీవ్రవాద స్థావరాన్ని బహవల్పూర్లో భారతదేశ యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి కనుక వాడికి రీకన్స్ట్రక్షన్ కొరకు ఆ సహాయం చేసింది. ఇప్పటికైనా IMFకు వరల్డ్ బ్యాంక్ అర్థం కావాలి, దాన్ని నడిపించే అమెరికా లాంటి దేశాలకు అర్థం కావాలి. పాకిస్తాన్కు రుణాన్ని ఇవ్వడం అంటే పాకిస్తాన్ టెర్రర్ ఫైనాన్సింగ్కు సహాయం చేయడమే. అన్ఫార్చునేట్లీ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ టెర్రర్ ఫైనాన్సింగ్ చూడాలి. 2022లో పాకిస్తాన్ గ్రే లిస్ట్ నుంచి కూడా తొలగించారు. అంటే ఈవెన్ దాన్ని మానిటర్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హై లెవెల్ పొలిటికల్ కమిట్మెంట్ ఇచ్చారు, తీవ్రవాదులకు నిధులు పోకుండా. అది దాన్ని నమ్మి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పాకిస్తాన్ను గ్రే లిస్ట్ని తీసేసింది. ఇప్పటికైనా అర్థం కావాలి, ఈ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ వీటిని నడిపే అగ్రరాజ్యానికి అసలు పాకిస్తాన్
అప్పు తీసుకొని ఏం చేస్తుంది? ఆర్మీ శక్తిని మరింతగా పెంచుతుంది. ఆర్మీకి అవసరం ఉన్నా లేకపోయినా ఆయుధాలు కొంటుంది. బహుశా అదే మోటివేషన్ అమెరికాకు కూడా. ఎందుకంటే మేము ఇచ్చిన అప్పు ఎలాగో మా లాకిడ్ మార్టిన్ దగ్గర ఆయుధాలు కొంటారు, మా దగ్గర మళ్ళీ F-16లు F-35లు కొంటారు అనే ఆలోచనే తప్ప మరి పాకిస్తాన్ తీవ్రవాదానికి మద్దతు ఇస్తుంది, ఆర్మీకి టెర్రరిజానికి లింక్ ఉంది అనే వాస్తవాన్ని వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడిని ఎదుర్కొన్న దేశం కూడా గుర్తించడం లేదు. ఏమైనా పాకిస్తాన్ కప్పియాలి, వాడు యుద్ధ విమానాలు, షిప్లు ఇవన్నీ కొంటుంటే అమ్ముకొని లాభాలు సంపాదించాలి. ఈ రకమైన యుద్ధ వ్యాపారం కొరకు పాకిస్తాన్కు రుణాలు ఇచ్చే స్థాయికి దిగజారడం ఆశ్చర్యం కలిగిస్తుంది.